నేను రజక కులస్తులుగా ఆదరణ పథకంలో వాషింగ్ మిషన్ని ఎంచుకున్నానండి. నేను శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళవలస పంచాయతీ సుభద్రాపురం నుంచి వచ్చాను. నేను విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి చిత్రి మిషన్ తీసుకోవడం జరిగిందండి. దాని కాస్ట్ వచ్చి 30,000 అండి. కానీ ఈ ప్రభుత్వం ద్వారా నాకు దాని కాస్ట్ 3,000 ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ అండి. నేను గండ్రాయి గ్రామం జగ్గేపేట మండలం కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ 2018 పేదరికంపై గెలుపు అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ సంక్షేమ పథకంలో నేను ఆన్లైన్ ద్వారా కుమ్మరి కులానికి సంబంధించిన పగ్మిల్ని ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను. మా వృత్తిలో రోజంతా పని చేసి ఉండేవాళ్ళమి. కానీ మిషన్ ఇచ్చిన తర్వాత పని అంతా ముగించుకొని నా ఇంట్లో మిగతా పనులు చేసుకోవడానికి నాకు ఆస్కారం ఉంది. రాబడి కూడా అప్పుడు 150-200 ఉండేదండి. ఇప్పుడు 300-400 సంపాదించుకుంటున్నానండి రోజుకి. ఎలా అంటే ఫస్ట్ ఆదరణ 2018 ప్రవేశపెట్టిన తర్వాత నేను ఎక్కడికో అంత దూరం వెళ్లకుండా మా ఊర్లోనే ఒక మీ సేవలో అప్లై చేసుకోవడం జరిగింది. అది నాకు చాలా సమయం కూడా ఆదా అయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది, మీరు ఇలా మున్సిపల్ గ్రౌండ్లో వస్తు ప్రదర్శన జరుగుతున్నది, మీరు వచ్చి మీ మిషన్ ఏ కావాలో ఏదో మీరు నిర్ణయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ వచ్చింది. అది చాలా నాకు ఆనందం కలిగించింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ బ్రాండ్ అనేది చూసి నాకు చాలా ఆనందం కలిగిందండి. ఎలా అంటే ఒక డబ్బున్న వ్యక్తి ఎంత మిషన్ అయితే కొనుక్కుంటాడో అంతకంటే ఇంటర్నేషనల్ బ్రాండ్తో ఆ మిషన్ అనేది ఉన్నాయి. ఈ మిషన్ను నాకు గుజరాత్ నుంచి తెప్పించి ఇవ్వడం జరిగిందండి. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 33,000 అండి. 33,000లో 6,000 పే చేశానండి. నేను 6,000 పే చేస్తే మొత్తం గవర్నమెంట్ ట్రావెల్ ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చారండి నాకు ఈ మిషను. దానివల్ల అంతకుముందు అసలు ఆ మిషన్ లేకపోతే ఒక రోజల్లా శ్రమించేవాళ్ళం అండి. ఆ శ్రమించడం కోసం అసలు ఒక రోజల్లా ముగ్గురం కష్టపడేవాళ్ళం అండి మా ఇంట్లో. అలాంటిది ఈరోజు ఆ మిషన్ రావడం వల్ల ఈరోజు నేను ఒక్కడనే సొంతంగా తయారు చేయగలుగుతున్నానండి. మా ఉపాధి కూడా పెరిగిందండి. కానీ వాషింగ్ మిషన్ కూడా మంచి బ్రాండెడ్ ఇచ్చారండి మాకు ఈ ఆదరణ పథకంలోని. ఆదరణ పథకంలో నాకు ఇంత మంచి ఉపాధి కలుగుతుందని అసలు కల్లో కూడా నేను ఊహించుకోలేదు. ఆ మిషన్ చాలా వెయిట్ అండి, 200 కిలోల వరకు వెయిట్ ఉంటుంది ఆ మిషన్. ఆ మిషన్ నేను ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న తర్వాత మా ఊరికి దగ్గరలోనే ఒక గోడౌన్ ఏర్పాటు చేశారండి. నాకు ట్రావెల్ కూడా గవర్నమెంట్ వాళ్ళే ట్రావెల్ని అరేంజ్ చేశారు. మా ఊరి దగ్గరికే మిషన్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆ మిషన్ వల్ల నేను ఇంతకుముందు ఆ మిషన్ లేకపోయినప్పుడు ఉన్న తేడా ఏంటంటే మా నాన్నగారు నేను చేత్తో ఆ చక్కర్లు గట్రా చిత్రీ పట్టేవాళ్ళం. ఎక్కువైతే పక్క ఊరు తీసుకెళ్లే వాళ్ళం ఆ ఆటోలో తీసుకెళ్ళిన తర్వాత ఆటో ఖర్చులు, ఇంకా మాకు టైం వేస్ట్ కూడా చాలా జరిగేది. ఇప్పుడు ఆ మిషన్ మా ఇంట్లోనే ఫిట్ చేసుకోవడం జరిగింది సపరేట్గా. ఇంతకుముందు 10,000 వచ్చేదండి, ఈరోజు 25,000 వస్తుంది. 15,000 పెరిగిందండి. మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారండి. ఇలాంటి సంక్షేమ పథకాల్లో ఉదాహరణకు మా గ్రామంలో 4,40,00,000 పెట్టి సీసీ రోడ్లు వేయించారండి. బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు 111 మంది తీసుకున్నారండి ఇప్పటి వరకు. అలాగే వృద్ధాప్య వితంతు పింఛన్లు మా గ్రామంలోనే 7 లక్షల వరకు పంపిణీ చేస్తున్నారండి. చంద్రన్న పెళ్లి కానుక మా ఊరు విలేజ్లో 80 మందికి ఇచ్చారండి. ఇంతే కాకుండా హౌసింగ్వి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా మా కుటుంబానికే 80,000 రూపాయలు ఖర్చు అయితే 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారండి. ఈ విధంగా నాకు ఇంత సహాయపడుతున్నందుకు సీఎం గారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అంతట్లో మాకు 500-600 వచ్చేది. ఇప్పుడు రోజుకి ఏం కాదన్నా 1100-1200 వరకు ఆదాయం వస్తున్నదండి మాకు. ఇదంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే మాకు జరిగింది. అవకాశాన్ని ఇచ్చినందుకు ఎప్పుడు మా చంద్రబాబు గారికి రుణపడి ఉంటామండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు అతనే సీఎం అవ్వాలని మేము మరీ కోరుకుంటున్నాం. అలాగే ముస్లిం మైనార్టీ సోదరులకు కూడా 4 కోట్లు శాంక్షన్ చేశారండి షాదీ ఖానాల గురించి మా నియోజకవర్గానికి. అలాగే నాయ బ్రాహ్మణుల సంఘానికి కూడా కమ్యూనిటీ హాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుందండి మా గ్రామంలో. ఇలా మా గ్రామంలోనే చూసుకుంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే మిగతా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనుకుంటున్నా.
జై చంద్రబాబు. జై జై చంద్రబాబు. నాది పెద్దవడ్లపూడి గ్రామం, గుంటూరు జిల్లా. నేను కుట్టు మిషన్ తీసుకున్నానండి ఆదరణ పథకం కింద. నాకు 14 సంవత్సరాలప్పుడు నేను మిషన్ నేర్చుకున్నానండి. కాకపోతే అప్పట్లో బాగా నేర్పేవాళ్ళు కాదు, కొంచెం కొంచెం నేర్చుకున్నాను. దాని కారణంగా మిషన్ ఇచ్చి 28 రోజులు అవుతుందండి నాకు ఆదరణ పథకంలో. ఆ మిషన్ ద్వారా 3,000 రూపాయలు కుట్టగలిగానండి. 3,000 రూపాయలు నాకు ఆదాయం వచ్చింది ఈ నెలలో. బి లక్ష్మి, అది కొమ్మపాల అనకాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా. మేము ఇలాగా ఇస్తున్నారు, ఈ వాషింగ్ మిషన్లు అవి ఇస్తున్నారంటే వాషింగ్ మిషన్కి అప్లై చేసాం. చేయించగా ఇలాగ డీడీ కట్టాలంటే ఇలా 2,500 2,000 కట్టాలన్నారు. అంటే 25,000 వాషింగ్ మిషను, 2,500 డీడీ తీసాం. నా పేరు లక్ష్మి అండి. మాది పెద్దవడ్లపూడి గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. మాకు ఈ ఆదరణ పథకం కింద మిషన్ వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. ఈ మిషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. దానివల్ల మాకు ఆదాయం పెరిగింది. మేము తుంపాల గ్రామం, అనకాపల్లి మండలం, విశాఖ జిల్లా నుంచి వచ్చాము. నా పేరు బి లక్ష్మి అండి. నేను గతంలో బీసీ కార్పొరేషన్ లోన్లో 2 గేదెలకు అప్లై చేయడం అయ్యింది. మాకు 2 గేదెలు గవర్నమెంట్ వారు ఇచ్చారు. నమస్తే అండి, నా పేరు ఒల్లూరు సోమేశ్వరరావు అండి. నేను రజగుప్తానండి, అభ్యుదయ సంఘానికి కార్యకర్తనండి. నాకు వాషింగ్ మిషన్ ఇచ్చారండి ఆదరణ పథకం కింద. ఇంతకుముందు మా వాళ్ళు వాషింగ్ మిషన్ లేకపోతే చేతుల ద్వారా చేసుకునేవాళ్ళండి. వాళ్ళకి రెక్కలు ముక్కలైనా కానీ రోజంతా చేసినా కానీ పని జరిగేది కాదండి. ఆదరణ పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు వాషింగ్ మిషన్ ఇవ్వడం వల్ల మాకు రోజంతా జరిగే పని 2 గంటల్లో అయిపోతుందండి. దానివల్ల మా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, ఒక అబ్బాయి 10th చదువుతున్నాడు. పెద్ద బాబు స్కాలర్షిప్ వచ్చిందండి 2,000. ఆ పథకం చాలా బాగుందండి. పిల్లలు ఎంతమంది దీనివల్ల చదువుకుంటారు. వాల్మీకి సంఘం తరఫున మేము బీసీలు లోన్ పెట్టుకున్నామండి, 11 మంది గ్రూపు. ఒక 6 నెలల క్రితం మా బాబాయ్ చనిపోయారండి. మా పిన్ని గారికి 2 లక్షలు చంద్రన్న బీమా కానుక వచ్చింది. దాంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు పని చేసుకుంటేనే తింటారు సార్, వాళ్ళకి ఆ బీమా రావడం చాలా మంచిదైంది. వాషింగ్ మిషన్ వచ్చేసింది. ఆ వచ్చిన వల్ల చాలా చాలా సుఖంగా ఉంది. ఏంటంటే పొద్దునుంచి పొద్దుల్లా రేవులకి వెళ్ళి ఎండనక వాననక కష్టపడే వాళ్ళకి పిల్లల దగ్గర ఉతుక్కుండేలాగా, ఇళ్ళ దగ్గర ఇస్త్రీ చేసుకునేలాగా మాకు సదుపాయంగా చంద్రబాబు నాయుడు. మా పిల్లల్ని మేము మంచి స్కూల్లో జాయిన్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదివించుకుంటాము. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉద్యోగాలు వస్తాయని వాళ్ళకి మేము ఆశిస్తున్నాము. ఒక 1/2 ఎకరం పొలంలో గడ్డి వేసామమ్మా. దాని కొరకు నేను గడ్డి మిషన్ కొరకు అప్లై చేయడం జరిగింది. ఆ మిషన్ వల్ల నేను ఒక రోజల్లా 1-2 మోపులు గడ్డి కొయ్యలేకపోయేదాన్ని. కానీ మిషన్ వచ్చిన కాంచి గడ్డి కోసి ఆ మిషన్లో కట్ చేసి ఆవులకు వేయడం వల్ల నాకు పాల ఉత్పత్తి పెరిగింది. పాల ఉత్పత్తి పెరగడం వల్ల నాకు పాల ఆదాయం కూడా పెరిగింది. చంద్రబాబు నాయుడు గారికి నేను మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రన్న బీమా పథకం కింద మా అమ్మగారికి చేయి ప్యాచ్లు అయితే బీమా తరపు నుంచి 25,000 రూపాయలు ఇప్పించారండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. దానివల్ల ఏంటంటే ఎంతోమంది లబ్ధి పొందుతున్నాం. మనకి ప్రతి సంవత్సరం ఈ జన్మలో మనం చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోలేకపోతున్నామండి. ఒక ఇంటికి పెద్ద కొడుకుగా తను ఆదరణ పథకం కింద వాషింగ్ మిషన్లు కానీ కుట్టి మిషన్లు కానీ ఇస్తున్నారండి. నా పేరు రాజేశ్వరి అండి, వడ్లపూడి మండలం, గుంటూరు జిల్లా. ఆ మిషన్ ఇచ్చారు, దానివల్ల మాకు చాలా ఆదాయం వస్తుంది. నేను చిన్నప్పుడు చదువు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ రోజుల్లో వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలని నన్ను స్కూల్ మానిపించేశారు. అందుకని నేను నా పిల్లల్ని బాగా చదివించుకోవాలనుకుంటున్నాను. చంద్రబాబు గారు వచ్చి మా పిల్లల లాంటి పిల్లలందరికీ ఉద్యోగాల అవకాశాలు ఇస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. సిహెచ్ రామలక్ష్మి అండి, అనకాపల్లి మండలం, తుంపాల గ్రామం నుంచి వచ్చాను. ఆదరణ పథకం పెట్టారు, నేను కుట్టు మిషన్కి పెట్టుకున్నాను. మేము కొనుక్కోవాలంటే ఆ మిషన్ మేము కొనుక్కోలేవండి. 8,500. డి నాసిరా నా పేరు. ఆదరణ పథకం కింద వాషింగ్ మిషన్ తీసుకున్నానండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు బొద్దాపు శ్రీనివాసరావు అండి, విశాఖ జిల్లా అండి. నాది తాచెట్లపాలెం ఏరియా అండి. నేను నాయబ్రాహ్మణ కులస్తుండండి. నేను ఆదరణ పథకం కింద 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నాను సార్. నేను ఆదరణ కింద పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ నాకు మొన్న 10 రోజులు అవుతుంది సార్. నాకు ఒక కుర్చీ, ఒక స్ట్రైట్లింగ్ మిషన్ ఇచ్చారు సార్. ఒకప్పుడు నాకు ఒక కుర్చీతో నేను పనిచేసేవాడిని అండి. ఇప్పుడు 2వ కుర్చీ వేసుకొని ఒక కుర్రవాడికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ నాకు స్ట్రైట్లింగ్ మిషన్ కూడా ఒకటి ఇచ్చారండి. రోజుకి 500 నుంచి 600 చేసుకునేవాడిని అండి నేను. ఇప్పుడు ఒక కుర్రవాడితో నేను ఇంకొక 300-400 రూపాయలు అదనంగా తెచ్చుకుంటానండి. నా పేరు వానపల్లి అన్నపూర్ణ.
విజయవాడ, కృష్ణా జిల్లా. రజిక అభ్యుదయ సంస్థ అండి మాది. ఆదరణ పథకం కింద టైలరింగ్ మిషన్ వచ్చింది నాకు. మా మిషన్లు పాత పడిపోయినాయి, ఎలాగో ఆదరణ పథకం కింద పెట్టుకున్నామండి. కొత్త మిషన్ వచ్చింది, దానివల్ల చాలా ఉపాధి కలిగింది మాకు. ఈ పెదవడ్లపూడి, మంగళగిరి మండలం, గుంటూరు డిస్టిక్. నేను ఆదరణ పథకం కింద వాషింగ్ మిషన్ తీసుకున్నాను. అంతకుముందు మా మిస్సెస్ ఊళ్ళోకి వెళ్ళి బట్టలు ఉతికి వచ్చి ఎండబెట్టితే నేను విసిరి చేయగలుగుతాను ఎవరిని. వచ్చేటప్పుడే నాకు నైట్ 10 అయ్యేది టైము. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోతుంది, నేను సాయంత్రం 6 గంటల పని ముగించుకేసుకొని. నా పేరు వెంకటేశ్వరమ్మ. మాకు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం కింద వాషింగ్ మిషన్ ఇచ్చారు. ఉదయం నుంచి మాకు ఉతకటం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఆ మిషన్ వచ్చిన కాడి నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా 4 ఇళ్ళు తెచ్చుకుని ఉతుక్కుంటున్నాను. విశాఖపట్నం జిల్లా నాయకపురం సొసైటీ నుంచి వచ్చాను. ఈ 13 జిల్లాల కుల వృత్తుల వాళ్ళకి ఈ ఆదరణ పథకం చాలా బెనిఫిట్గా అయింది. నేనైతే 99లో విశాఖపట్నం వచ్చాను. అప్పుడు నాకు చెక్క కుర్చీ ఉండేది షాప్లో. ఆ చెక్క కుర్చీ పెద్ద షాప్కి వెళ్ళి చూస్తే నేను ఎలాంటి కుర్చీ వేయగల అని అనిపించింది నాకు. ఆ మిషన్ రాగాలే ఇప్పుడు 3-4 జాకెట్లు కుట్టుకుంటున్నామండి. కొద్దిగా మాకు ఆదాయం కూడా పెరిగింది. మేము డోక్రాలో ఉండడం వల్ల నాకు 10,000 వచ్చాయండి. బావలా వడ్డీ కూడా మాకు 5,000 చెక్ ఇచ్చారండి. వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారండి. ఇస్త్రీ చేస్తాము. 5-6 ఇళ్ళు దగ్గర నుంచి తీసుకొచ్చి చక్కగా ఉతికేసి ఇస్త్రీ చేసి ఇచ్చేవాళ్ళమండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆ మిషన్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు 15,000 20,000 వచ్చేదండి, ఇప్పుడు 30,000 వరకు వస్తుందండి. చంద్రన్న పెట్టినటువంటి చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్, ఇదంతా కూడా చాలా ఉపయోగకరంగా ఉందండి. ఇదివరకు రోజుకి 200, 300 చేస్తే ఇప్పుడు 500, 600 చేస్తున్నామండి. దానివల్ల పిల్లలు అందరూ మేము బాగా బతకగలుగుతున్నామండి. మేము డ్వాక్రాలో ఉన్నామండి. పసుపు కుంకుమ కింద 10,000 వచ్చినాయండి మాకు. సబ్సిడీ లోన్స్ తీసుకున్నామండి. 25,000 లోను, 25,000 సబ్సిడీ అండి. అంతకుముందు ఏం చేశాను, 4 ఇల్లు ఉతికేసి ఇది చేసారు, నాకు టైం సరిపోతుంది. ఇప్పుడు అసలు 8 ఇల్లు చేయగలుగుతున్నాం. అంతకుముందు 400 ఆదాయం వస్తే ఇప్పుడు 800 వస్తుందండి. ఆయన పేదల గురించే ఆలోచించుతాడు. మేము పెద్దవాళ్ళం అయిపోయాం. మా ఇంటికి పెద్ద కొడుకై మాకు మిషన్ ఇచ్చారు. ఈ పథకం ద్వారా నేను 30,000 కుర్చీ తీసుకొని, ఒక బెడ్ తీసుకొని, ఒక స్ట్రైట్నింగ్ మిషన్ తీసుకొని పెద్ద షాప్కి ధీటుగా నేను ఈరోజు ఉన్నానంటే ఈ ఆదరణ పథకం వల్ల నేను పెట్టుకున్నాను. గన్నవరం మండలం అండి మాది. అయితే ఆదరణ పథకం కింద నేను చిత్రీ మిషన్ పెట్టుకున్నానండి. కార్పెంటర్ వర్క్ చేస్తాను. 30,000 రూపాయల మిషన్ అండి, అది నాకు వచ్చింది. నేను పని చేసుకున్నాను. అంత క్రితం నాకు ఒక 600 వచ్చేది. ఇవాళ ఆదాయం దాదాపు మరి అది నెలకి 25,000 పెరిగింది. మల్లేశ్వరరావు అండి, మాది గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం అండి. నేను టాపీ పని మేస్తున్నాయి. మేము వైబ్రేటర్ తీసుకున్నాం. అంత ముందులైతే రెంట్కి తెచ్చుకునే వాళ్ళం అండి. మాకు చాలా అద్దె కట్టే పే చేసేవాళ్ళం. మేము ఆధార పథకం వలన వైబ్రేటర్ పెడతాం వల్ల మేము చాలా సంతోషపడ్డామండి. కృష్ణా జిల్లా గన్నవరం ఆదరణ 2 పథకం ద్వారా నాకు వాషింగ్ మిషన్ వచ్చిందండి. మాకు ఈ వాషింగ్ మిషన్ ద్వారా నెలకు ఒక 10,000 రూపాయల ఆదాయం పెరుగుతుందండి. అంతకుముందు 15,000 రూపాయల ఆదాయం వచ్చేది. నా పేరు మల్ల లక్ష్మి, అనకాపల్లి మండలం, విశాఖ జిల్లా నుంచి వచ్చానండి. గడ్డి కట్ చేసే మెషిన్ తీసుకున్నాం. మేము గేదెలు మేపుకుంటాం. మేము గడ్డి కోసి అడిస్తుంటే వాటికి గడ్డి తక్కువగా అవ్వాలి అంటే గేదెలకి ఆ గడ్డి కట్ చేసి పడేయాలి. ఆ గడ్డి కట్ చేసి అడిసిన తర్వాత అరుగుదల వచ్చి వాటికి కొద్దిగా పాలు అవి పెరుగుతూ ఉంటాయి. ఆదరణ ద్వారాగా మాకు కొద్దిగా కష్టం లేకుండా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని మాకు అందించారు. నా పేరు బూదాటి సత్యవతి. నేను ఆత్మకూరు మండలం, గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. ఆదరణ పథకం కింద కుట్టు మిషన్ వచ్చింది. ఈ కుట్టు మిషన్ రావటం వల్ల నాకు ఎక్కువ లాభం కలిగింది. మాకు విశ్వబ్రాహ్మణ సంఘటన కార్పెంటర్ టూల్స్ తీసుకున్నానండి నేను. ఆ టూల్స్ వల్ల నాకు చాలా ఉపయోగం ఉందండి. చిత్రీ మిషన్ 2 ఇచ్చారండి నాకు. పవర్ డ్రిల్ మిషన్ ఒకటి ఇచ్చారు, హ్యామరింగ్ మిషన్ ఒకటి ఇచ్చారు, కటింగ్ మిషన్ ఒకటి తీసుకున్నానండి. వాటి వల్ల నాకు చాలా ఉపయోగకరంగా ఉందండి. గంటలో అయ్యే పని అరగంటలో అయిపోతుందండి. నా కింద పనిచేసే కుర్రోళ్ళు 2 ఉన్నారండి. 4 గంటలకు అయ్యే పని ఇప్పుడు 3 గంటలు చేస్తున్నారండి. ఆ సామాన్లు ఇవ్వడం వలన. అది విజయవాడ ఎలోన్ కుదరలాకలు కటింగ్ మిషన్, పవర్ టూల్స్, స్క్రూ తిప్పే మిషన్లు అన్నీ ఇచ్చారండి నాకు సీఎం. అన్నీ వాడుకుంటున్నాం. అంతకుముందు 15,000 వచ్చే నెలకి 25,000 దాకా వస్తున్నాయండి. 1973 నుంచి కూడా రాజకీయం తెలుసు నాకు. ఎవరు కూడా ఇటువంటి మిషన్లు ఇవ్వలేదు కూడా. బాగున్నోళ్ళు తప్ప మరి వాళ్ళ 30,000 రూపాయల మిషన్ ఇవ్వడం 3,000 గడి చాలా అంటే ఆనందం. మా భార్య కూడా డాక్రా గ్రూపు పశువు క్రితం వచ్చింది. తర్వాత అంతక్రితం కూడా మేము లోన్ తీసుకున్నాం. మా పాపకు కూడా వచ్చింది. మరి ఆయన వచ్చినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఏమీ లేదు, రాజధాని లేదు, ఆదాయం లేదు కనుక ఆయన వచ్చి ఈ ప్రాజెక్ట్స్ కానీ ఈ రాజధాని కానీ సొంత తెలివితేటలతో నాలెడ్జ్కి ఉపయోగించి మరి ఇంకో ముఖ్యమంత్రి చేయలేడు ఈ విధంగా. మరి రాజధాని కోసం 40,000 సేకరించి చేస్తున్నాడు కార్యక్రమం. ఆయనకున్నటువంటి నాలెడ్జ్ ముఖ్యమంత్రులు ఎవరికి లేదు ఇండియా మొత్తంలో కూడా. ఆయన వస్తే నీ రాష్ట్రం బాగుపడుద్ది, తతిమా వాళ్ళు వస్తే వారు ఎవరికి కూడా అర్థం కాదు.
ఇంత ముందలైతేనండి మాకు రోజుకి 500 రూపాయలు ఎక్కువ ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చేదండి రెంట్కి. ఆ 500 మిగులుతున్నాయి, మేము పని చేసుకుంటే 600 రూపాయలు కూలండి. రోజుకి 1100 రూపాయలు మేము ఇంటికి తీసుకెళ్తున్నాం. శారీరక శ్రమ పూర్తిగా తగ్గుతుందండి ఆడవాళ్ళకి. దీని మూలంగా మాకు ఇంటింటికి తిరిగి చేసే పని లేకుండా పోతుంది. ఆడవాళ్ళు రెక్కలు మొక్కలు చేసుకునే పరిస్థితి లేకుండా పోతుందండి. మాకు ఆదాయం కూడా చాలా బాగా పెరుగుతుంది. దీని మూలంగా చాలా ఉపయోగం ఉందండి. నేను దగ్గర ఒక 20 మందికి పెట్టించానండి, మా ఇంటి దగ్గర వాళ్ళతో కూడా కలిపి. ఈ ఆదరణ పథకం ఇంకా చాలా వరకు కూడా పెంచారండి. మొన్న 10 రోజులు కూడా ఇంకా ఎక్స్ట్రా పెంచారు. ఇలాంటి సీఎం మనకి ఇంకా దొరకరండి. ఇండియాలోనే బెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. పథకం మాకు అందించడం వల్ల చాలా చాలా ఆనందంగా ఉన్నాము. ఒకరోజు మేము పసుపు కుంకం ద్వారాగా మాకు డబ్బులు ఇచ్చారు 10,000. ఈ కుట్టు మిషన్ పెట్టుకోవడం ద్వారా నాకు 400-500 ఆదాయం. ఆదరణ పథకం ద్వారా మా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది.